రహమత్ నగర్ సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లివిల్ రెడ్డి లైవ్ సిద్ధంగా ఉన్నాడు. లివిల్ రెడ్డి చెప్పండి, మొత్తానికి రహమత్ నగర్లో కూడా ఏదైతే ఈవీఎంలు మొరాయించినట్టు తెలుస్తుంది, ఎందుకు మాక్ పోలింగ్ నిర్వహించలేదా అధికారులు, ఏంటి అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంటి? రహమత్ నగర్లో కొన్ని డివిజన్లోని కొన్ని పోలింగ్ బూత్లలో ఏదైతే ఈవీఎంలు కొంత మొరాయించినట్టు తెలుస్తుంది. మొరాయింపుకి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినట్టు కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పారు. ఎందుకు మొరాయించింది ఏంటి అనే దానిపైన ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఒక పోలింగ్ బూత్లో ఒకవేళ ఈవీఎంలు కావచ్చు, ఏదైనా టెక్నికల్ అంటే ఎలక్షన్కి సంబంధించిన ఏవైతే టెక్నికల్గా ఇష్యూస్ వస్తే వెంటనే సాల్వ్ చేసేందుకు, రిజాల్వ్ చేసేందుకు టెక్నికల్ ఇంజనీర్స్ అందుబాటులో ఉంటారు. దాంతోపాటు 20% అదనంగా ఇక్కడ ఈవీఎంలను కూడా అమర్స్తారు. అయితే రహమత్ నగర్లో ఉదయం కొంత 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు కొంత ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. కానీ చాలా చోట్ల ఇంకా మందకోడిగానే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఓటర్లంతా కూడా వేయడానికి అంటే 10 తర్వాత వస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల ఓటర్లు ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి మనకు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రహమత్ నగర్తో పాటు పలు డివిజన్లలో ఈవీఎంలు మొరాయించినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి, ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ అంటే టెక్నికల్గా ఎలాంటి లోపాలు వచ్చాయి, ఎంతసేపు సమయం పడుతుందనే దానికి కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఎన్నికల అధికారులు అయితే దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 407 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 407 పోలింగ్ బూత్లకు సంబంధించి 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు వేసేందుకు ఆస్కారం ఉంది. దాదాపు ఓటర్లకు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన తర్వాత ఏదైతే ఓటర్ జాబితాలో పేరుతో పాటు 13 ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందో 13 ఐడెంటిటీ కార్డులను చూపించి తమ ఓటును స్వేచ్ఛగా వేసుకునేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని 407 పోలింగ్ బూత్లలో కూడా మొత్తం వెబ్ కాస్టింగ్ కావచ్చు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల నిఘా ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు వెసులుబాటు కల్పించారు. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారికి సంబంధించిన బ్యాలెట్ నమూనా ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వారికి సంబంధించి వారి ఫోటోతో ఐడెంటిటీ అంటే అభ్యర్థి ఫోటోతో పాటు అభ్యర్థి ఏ పార్టీకి చెందిన అభ్యర్థి అని చెప్పే సింబల్ కూడా ఇక్కడ నమూనా ఏర్పాటు చేశారు. తదనంతరం బ్యాలెట్కి సంబంధించి లోపలికి వెళ్ళాక 3 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. 3 బ్యాలెట్ యూనిట్లలో అభ్యర్థి ఫోటోతో పాటు అభ్యర్థి పార్టీకి సంబంధించిన సింబల్ అంటే గతంలో ఎన్నడూ కూడా లేదు. ఇది మొదటిసారిగా బీహార్ ఎలక్షన్లతో పాటు 7 రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అభ్యర్థితో పాటు అభ్యర్థి ఫోటోను కూడా కలర్ ఫోటో ముద్రించారు. అంతేకాకుండా ఏదైతే ఈవీఎంలలో ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్లో ఎవరికి ఓటేసాం, వేసిన ఓటు నేను వేసిన ఓటు అదేనా కాదని చెక్ చేసేందుకు కూడా ప్రత్యేకంగా వీవీప్యాట్లో స్లిప్ వస్తుందా, వీవీప్యాట్లో స్లిప్ ఆధారంగా ఎవరికి ఓటేశారని కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే నిర్వహణ జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలపైన ప్రధానమైన ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందే కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఫేక్ ఓటర్ ఐడీలు కావచ్చు, దొంగ ఓట్ల నమోదు కావచ్చు, అనేక అంశాలను వివిధ రూపాల్లో ఫిర్యాదు చేశారు. ఇటు సీఈఓ ఆఫీసు కావచ్చు, అటు ఈసీఐకి సంబంధించిన ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల అధికారులు ఓటర్ జాబితాకు సంబంధించి కావచ్చు, ఫేక్ ఓటర్ ఐడీలకు సంబంధించి కావచ్చు, మిగతా అన్ని అంశాల్లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ఓటు వేసేందుకు లోపలికి అనుమతిస్తున్నారు. ఇప్పటికే ఓటర్ స్లిప్లు పంపిణీ చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ బూత్ లో ఉంటారు. ఆ పోలింగ్ బూత్ లో ఉన్న నేపథ్యంలో ఇతను ఈ ఓట్లు ఇక్కడ ఉందా లేదా అని చెక్ చేసుకునేందుకు కూడా పోలింగ్ వారు చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ ఓటు స్వేచ్ఛగా వేసుకుంటారు. అయితే ఇక్కడ ఏదైతే పోలింగ్ బూత్ కు ఎంటర్ అయ్యే ముందు ఎవరైతే మొబైల్ ఫోన్ తీసుకొస్తారో వారికి ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ లోపలికి అనుమతి లేదని తేల్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ బూత్ ముందట ఓటర్ అసిస్టెంట్ బూత్ అని ఏర్పాటు చేశారు. అందులో మొబైల్ డిపాజిట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఎవరైతే ఓటర్లు పోలింగ్ బూత్ కు మొబైల్ ఫోన్తో వస్తారో వారికి ఇక్కడ ఓటర్ అసిస్టెంట్ దగ్గరనే అదే ఫెసిలిటీ సెంటర్లో తమ ఫోన్ను డిపాజిట్ చేసి ఓటు వేసేందుకు వెళ్లాల్సిందిగా ఇక్కడ కోరుతున్నారు. అంతేకాకుండా ఏదైతే 13 రకాల ఓటర్ ఐడీస్ ఏవి ఉంటాయో అంటే ఓటర్ ఐడితో పాటు 13 రకాల ఐడెంటిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ చూపించి ఓటు హక్కు సజావుగా వేసేందుకు ఏర్పాటు చేశారు. దాదాపు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర ఆర్మ్డ్ ఫోర్స్ తో పాటు ఇతర భద్రతా బలగాలన్నీ కూడా నిఘాను ఎప్పటికప్పుడు
పటిష్టం చేశాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, మొబైల్ సర్వేలింగ్ టీమ్స్ ఏర్పాటు చేశారు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైనా ఎలాంటి ఘటన జరిగితే వెంటనే చేరుకునే విధంగా ఆ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 407 పోలింగ్ కేంద్రాల్లో కూడా నిఘాను పటిష్టం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో పాటు ఇతర నిఘాను ఆ కార్యాలయం డిఓ డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీస్ కార్యాలయంలో డేటా సెంటర్ ఏర్పాటు చేశారు. కమెంట్ కంట్రోల్ సెంటర్ దాని ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం చూసినట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. చాలా చోట్ల కూడా ఈవీఎంలు మొరాయించినట్టు తెలుస్తుంది. ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో వాటిని ఈవీఎంలు ఎందుకు మొరాయించాయి అనే అంశం పైన కూడా కొంత అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని పార్టీలకు సంబంధించిన వారు, ప్రధాన పార్టీలకు సంబంధించిన వారు రిగ్గింగ్ కు పాల్పడే ఆస్కారం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ దృష్ట్యా ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా పలు పార్టీలు సూచిస్తున్న పరిస్థితి. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. చాలా చోట్ల కొంత ఎవరైతే ఉద్యోగస్తులు కావచ్చు, వివిధ ఎవరైతే బయట విధులు నిర్వర్తిస్తారో వారంతా కూడా ఉదయమే 7 గంటలకు క్యూ కట్టారు. చాలా చోట్ల క్యూ కట్టిన పరిస్థితి, చాలా చోట్ల క్యూ కట్టారు. మరికొన్ని చోట్ల ఇంకా మందకోడిగా కొనసాగుతుంది పోలింగ్ అంతా కూడా. ఇవాళ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు కావచ్చు, ప్రైవేటు కార్యాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఓటింగ్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గత 2-3 పర్యాయాలుగా 50% మించకపోవడంతో ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకైతే ఎన్నికల అధికారులు చాలా అవగాహన కార్యక్రమాలపై ఏర్పాటు చేశారు. డివిజన్కి ఒకటి ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఓవరాల్గా 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు కోరుతున్నారు. పూర్తిగా మందకోడిగా అయితే పోలింగ్ కొనసాగుతుంది. సురేష్.